అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆక్వా రంగంపై 50% ఎగుమతి సుంకం విధించారు. దీంతో ధరలు పడిపోయి తీవ్రంగా దెబ్బతిన్న ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ మన రైతుల ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు ఆ దేశాన్ని ఒప్పించారు. ఇక విషయంలోకి వెళ్ళినప్పుడు భారత్పై కక్షగట్టిన ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఆక్వాపై విపరీతంగా పన్ను వేయడంతో ఎగుమతులు ఆగిపోయి ఏపీ ఆక్వా రంగం కష్టాల్లో పడింది. చైనా, జపాన్కు రొయ్యలు ఎగుమతి అవుతున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే వెళ్తుంటాయి. రైతులు ఆందోళన చెందుతున్న సమయంలోనే నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అమెరికా ద్వారా కలిగిన నష్టాన్ని ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అన్నదాతలకు ఉపశమనం కలిగించారు. భారత్ నుంచి వచ్చే రొయ్యలను 2027 అక్టోబర్ 20 వరకు దిగుమతి చేసుకునేందుకు ఆ దేశం అంగీకరించింది. ఈ మేరకు అక్కడి ప్రతినిధులు ఆమోదం తెలిపిన డాక్యుమెంట్లను జతచేస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏ రకాల రొయ్యలు ఎంత ధరకు ఎగుమతి చేసుకుంటారు అన్న వివరాలను ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. ఈ విజయం వెనుక భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల కృషి ఎంతో ఉందంటూ వారికి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకే మార్కెట్పై ఆధారపడకుండా కొత్త మార్కెట్లను ఓపెన్ చేయడం చాలా ముఖ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. ట్రంప్ కొట్టిన దెబ్బను ఆస్ట్రేలియాతో భర్తీ చేశారంటూ నెటిజన్లు లోకేష్ను కొనియాడుతున్నారు.